అబార్షన్ చేయించుకోవడం భార్య యొక్క నిర్ణయమా లేక భర్త యొక్క హక్కా అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది మహిళా మనలు తమ భర్త యొక్క వేధింపులు గురి చేస్తూ ఉంటాడు రకరకాలుగా, మానసికంగా, శారీరకంగా, అంతేకాకుండా ఆర్థికంగా. అబార్షన్ 3rd మంత్ 4th మంత్ టైంలో అబార్షన్ చేసుకోమని చెప్పి భర్త వేధింపులు గురి చేస్తూ ఉంటాడు. పెళ్ళి అయినటువంటి భర్తే నేను చెప్పేది. నేను సహజీవనం గురించి చెప్పండి, అది వేరే స్పెషల్ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ భార్య యొక్క నిర్ణయమా లేక భర్త యొక్క హక్కా అన్నది గుర్తుపెట్టుకోండి. ఇది భార్య యొక్క నిర్ణయం తప్ప భర్త యొక్క హక్కు ఎట్టి పరిస్థితిలో కాదు. ఎవరైనా ఇళ్లలో ఈ రకంగా భర్త వేధింపులు గురి చేస్తూ ఉన్నాడు భార్యని అబార్షన్ చేయించుకోమని చెప్పి, అది చట్టరీత్యా నేరం, గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా నా దగ్గరకు ఒక క్లయింట్ రావడం జరిగింది. ఆ క్లయింట్ ఈ క్వశ్చన్ వేశారు, సార్ నా హస్బెండ్ నన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేయించుకోమని ఫోర్స్ చేస్తున్నాడు, అంతేకాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా ఫోర్స్ చేస్తున్నారు, నాకు మాత్రం పిల్లని కనాలని ఉంది అని చెప్పి ఆ సోదరిమని నా దగ్గర వాపోయింది. నేను ఆమెకు చెప్పిన ధైర్యం చెప్తూ ఎలా లీగల్గా అప్రోచ్ అవ్వాలో కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చట్టపరంగా మీ భర్త మీద చర్యలు తీసుకోవాలనుకుంటే నెంబర్ 1 ఫస్ట్ పాయింట్, ఆ భర్త మీకు వేధింపులు గురి చేస్తుంటే మీరు ఎవిడెన్స్ని కలెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. నెంబర్ 1 అట్లా వాట్సాప్లో కానీ, ఫోన్లో కానీ, మెసేజ్లో కానీ ఆ భర్త మిమ్మల్ని వేధింపులు గురి చేస్తున్నట్టుగా మీ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. నెంబర్ 2, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. పోలీస్ స్టేషన్లో మీరు పడుతున్న సమస్యను వివరించే ప్రయత్నం చేయండి. అక్కడ జనరల్ డైరీ అని ఉంటుంది. జనరల్ డైరీలో మీ కంప్లైంట్ యొక్క ఎక్నాలజ్మెంట్ మీరు తీసుకోండి. 3rd పాయింట్, ఇట్లా కాకుండా డైరెక్ట్గా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా కూడా మీరు కంప్లైంట్ చేసుకునే వెసులుబాటు కూడా మీరుంది. అది ఎట్లా అంటే SHO కానీ, అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ, లేదా ఆ పైన ఉన్నటువంటి అధికార స్థాయి కానీ మీరు డైరెక్ట్గా వాట్సాప్లో కానీ లేదా ఈమెయిల్ ద్వారా కానీ అట్లీస్ట్ ఒక ఎక్నాలజ్మెంట్ అంటే ఒక రిజిస్టర్డ్ పోస్ట్లో కానీ మీరు పడుతున్న ఇబ్బందిని గుర్తిస్తూ మీరు సమీప పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకున్న ప్రయత్నం చేయండి. ఇది కూడా కాదనుకుంటే డైరెక్ట్గా మీరు కోర్టులో గృహహింస DVC యాక్ట్ని కూడా మీరు ఫైల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో భర్త యొక్క హక్కు కాదు, ఇది భార్య యొక్క నిర్ణయం గుర్తుపెట్టుకోండి. ఇటువంటి మరిన్ని లీగల్ సలహాల కోసం చెప్పి ఈ పేజ్ని ఫాలో అవ్వండి. అంతేకాకుండా మీకు ఏదైనా లీగల్గా సలహా సంప్రదింపులు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయడం మర్చిపోవద్దు. ఈ పేజ్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం కూడా కంటిన్యూగా మర్చిపోవద్దు. మీ రవీంద్రనాథ్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. జై హింద్.